ఏం పొద్దున్నే పెట్టావు పట్టి మామ? మళ్ళీ అదే కూత. ఏమన్నాను మామ? ఏదో మాట వరుసకి మామ అంటే నిజంగా నీ కూతుర్ని లేవ తీసుకుపోయినట్టు ఏడుపు ముఖం పెడతావేంటి మామ? పొద్దున్నే నా మూడంతా పాడు చేసావు మామ. ఏమిటో నీ మూడు? అబ్బే నిన్నటి నుంచి ఒంట్లో ఏమీ బాగాలేదు మామ. అయితే ఓ పెద్ద మెడిసిన్ ఉంచుకో. ఆ మెడిసిన్ నాకేం పని చేయదు మామ. పెళ్లి మీద గాలి మళ్ళింది, పిల్ల కావాలి, డ్యూయెట్ పాడాలి. పాడించేద్దాం, మంచి పిల్లని చూసుకో. ఏరే పిల్లెందుకు మావా, నీ పిల్లుందిగా. నువ్వు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నావు. సడన్ బ్రేక్ వేయలేక కాదు, యాక్సిడెంట్ అయిపోతావు ఏదవా. ఈ రుద్రయ్య అంటే ఏదో అల్లా తప్ప అనుకుంటున్నావేంటి? మా అమ్మ నాన్నకి ఏరే పని లేకలేదు నాకు ఈ పేరు. నేను నిజంగా రుద్రుణ్ణే. నేను ఆ శివుడు అంశను పుట్టినోండ్రా. ఆడు గరళం తాగాడు, నేను ఇసుకి తాగుతాను, అంతే తేడా. నీ నెత్తి మీద కాలు పెట్టి ప్రళయతాండవం చేసి నిన్ను పాతాళంలోకి తొక్కిగలను. నేను ఎదవనే నిన్న సత్తిగాడు పోస్టులో ఎట్లేదు. దానికి ఓ ఫిలాసఫీ ఉంది. మాట మాట్లాడితే చెప్పేస్తాను బెదిరిస్తున్నావు. చెప్పేస్తే ఏటవుద్దేటి? పోయిది నా తలకాయ కాదు, నీ తలకాయే. నీ పొజిషన్ ఏటో నీకు అర్థం కాక ఓ ఎగిరెగిరెగిరి పడిపోతున్నావు ఎంగిలిస్త్రాసులాగా. నువ్వే ఆ సత్తిగాని చంపి ఆ పోస్టులోకి వచ్చావని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి బొక్కలో దోయించగలను. అసలు నేదలుచుకుంటే మరి అప్పీల్ లేదు. బాబు అంత పని చేయకండి, ఎవరికి చెప్పకుండా నా దారిని నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? అన్ని పక్కల బోల్టులు బిగించేసి బంధించేశాను, మరి కదలలేవు. ఇప్పుడు నీ ప్రాణాలు నా పాకెట్లో ఉన్నాయి. నువ్వు అట్ట పడి ఉండవలసిందే. నువ్వు అనుకున్నంత ఎదవనగా నేను చక్రం తిప్పేయగలను. కావాలంటే రేపు ఈ పాటికి మినిస్టర్ని అయిపోగలను. నా కెపాసిటీ నీకు అర్థం కావడం లేదు యాదవా. సార్, ఏమిటో ఇన్స్పెక్టర్ గారు సత్యం గారిని అర్జెంట్ గా పిలుచుకున్నారండి. ఏమిటో సత్యంతో పని? మా వాడు తిరిగి వచ్చేశాడు, రిపోర్ట్ ఉపసంహారం చేసేసుకున్నాడు. మేము రాజీ పడిపోయాం. అవును మావా. ఏమోనండి, పోలీస్ కమిషనర్ గారు ఇన్స్పెక్టర్ గారికి ట్రాన్స్ఫర్ చేశారండి. సత్యం గారిని అర్జెంట్ గా పిలుచుకోమన్నారండి. ఏమో ఎందుకో వెళ్ళి మాట్లాడి వస్తాను. ఆగు, నువ్వు వెళ్ళవా? మా సత్యం తర్వాత వస్తాడు. లేదండి, వెంట పెట్టుకురమ్మన్నారండి. బాగున్నాయా? పోలీసు వారిని చూడడానికి వెళ్ళేటప్పుడు కాస్త మంచి చెడ్డ మాట్లాడుకోవద్దేంటి? కాసేపు అడుగు మీద కూర్చో. తొందరగా రండి. సుందరం బాబు, ఇవి చేతులు మరేమిటి? కాళ్ళు. ఆ పోలీసు వారు కేసు ఎత్తేసారనుకున్నాం, కానీ కమిషనర్ దాకా వెళ్తుందంటే మళ్ళీ తిరగదోరుతున్నారన్నమాట. ఇప్పుడు నా ప్రాణాలు నీ పాకెట్లో ఉన్నాయి. అదేమిటి రుద్రయ్య గారు, జావగారినట్టు జారిపోతారేమిటి? ప్రళయతాండవం చేస్తారన్నారు, పాతాళానికి తొక్కేస్తారన్నారు, చక్రం తిప్పేస్తారన్నారు, మినిస్టర్ అయిపోతా అన్నారు. ఎదవా గారు ఏదో ఎమోషన్ లో వాగేశాను. ఎదవ డైలాగులు కొట్టి ఎదవన్నారు. నేను మర్చిపో. పోనీ అసలు సత్యం ఏమైనట్టు? ఆ వివరాలన్నీ నీకు నేను తర్వాత చెప్తాను. ముందు నన్ను నీ గండం నుంచి గట్టు ఎక్కిస్తాను. కొట్టేస్తాను. నీ కూతుర్ని నాకు ఇచ్చి చేస్తానని నువ్వు ఒట్టే. ఆ సమస్యని తర్వాత మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకుందాం. ముందు నాకు ఒట్టేయటానికి అభ్యంతరం లేదు, కానీ వాళ్ళు నన్ను శాంతియుతంగానే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అశాంతియుతంగా వీపు వాచేటట్టు తంతే ఎన్ని తన్నారో జాగ్రత్తగా లెక్క పెట్టుకుని వచ్చి రెట్టింపు తన్నులు నందను. అంతేగాని వాళ్ళకి నిజం మాత్రం చెప్పకు సుందరం బాబు. ఇవేమిటి కాళ్ళు? సరే. గుడ్ మార్నింగ్ సార్. హలో సత్యం, రారా. ఏమిటని హడావుడిగా పిలిపించారు? మీ వాళ్ళు ఎవరో బ్రోతల్ కేసు చిక్కుకున్నారా? మా వాళ్ళ బ్రోతల్ కేసు ఉందా? అవును, రాత్రి హోటల్ మీద రైడ్ చేస్తే అందులో దొరికారు. ఐసి జామీన్ తెచ్చుకోమంటే నీ పేరు చెప్పారు. అదిగో లాకప్లో ఉన్నారు. ఎవతారాలు ఏమిటి? మీరు ఆ జీవిలో పడ్డారు ఏమిటి? బుద్ధి తక్కువై భూలోకములకు వచ్చినందులకు తగిన శాస్త్రీయ జరిగినది. బ్రదర్, మమ్మల్ని బయట పడేయించి మా పరువు కాపాడండి బ్రదర్. ఆయన్ని విడుదల చేస్తామంటున్నారు కానీ మీ మీద మాత్రం వాళ్ళ గట్టి అనుమానం ఉంది. శివశివ, నేను ఏ పాపం ఎరుగునే? ఆ పిల్ల వచ్చి నా పక్కన పడుకున్నట్టే నాకు తెలియదే. ఒక ఆడది వచ్చి మీకు తెలియకుండానే మీ పక్కన పడుకున్నది అంటారు. ఒట్టు, మీ మీద ఒట్టు. నాకు తెలిసిలేవయ్యా, మర్యాదగా చెప్పు. ఆ పిల్ల ఎవరు? పిల్ల? పోనీ పిల్ల తల్లి. అయ్యో, నాకేమి తెలియదు అంటుంటే పిల్ల తల్లి అంటారేమిటండి? ఇదిగో, ఇప్పుడైనా నువ్వు నిజం చెప్పు. ఏమిటి మీరు కూడా నన్ను? ఇదిగో, నిజం చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని జైల్లో నుంచి వదిలిపెట్టము అంటున్నారు. అయ్యో శివశివ, పిల్ల గొడవ నాకెక్కడ పట్టి వచ్చిందండి? అసలు నేను పంటి బాబు నేను ఏడుస్తుంటాను. పంటి బాధ ఏమిటి?
ఏం చెప్పమంటావయ్యా బాబు? గడ్డం చేయించుకున్నాం కదా అని ఒక షాపుకి వెళ్ళాను. వాడు పన్ను వడిది చేతిలో పెట్టాడు. వాడు అడ్రస్ నోట్ చేసుకున్నాను. వాడు నరక రోగానికి రాకపోతారా, వాడు అంతూ నేను కనుక్కోకపోతానా? ఐ విల్ సీ హిస్ హ్యాండ్. అబ్బా! ఓహో, అటులైనా మేము నిద్రించిన తదుపరి నీవు బయటికి వెళితేవన్నమాట. బా, అందుకు కాదు నేను వెళ్ళింది. నా మాట నమ్మండి. ఇది అక్కడ భూలోకం రా నాయన. బాబు, మీకు దండం పెడతాం, ఎలాగైనా మమ్మల్ని బయట పడేయించండి. సరే, ఇటువంటి తప్పుడు పనులు మళ్ళీ ఎప్పుడు చేయవు కదా. అయ్యో, మేము ఏ పాపం ఎరగమంటుంటే. ఎరవకు, ఉండు, ఇప్పుడు సార్, ఐఎమ్ వెరీ సారీ. ఇందులో ఏదో పొరపాటు జరిగింది. పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను, విడుదల చేయండి. అలాగే సంతకం కానిస్టేబుల్, వాళ్ళు విడుదల చేయి. వస్తాం సార్. ఏముందా ఇక్కడ కూడా సున్నాయండి సార్, వెళ్ళలేక వస్తున్నాను, తీసేయండి. వస్తాం సార్. అయ్యా దయచేయండి. అది సరే సార్, ఇంతకీ మీరు ఈ భూలోకానికి ఎప్పుడు వేయించేశారు, ఏమిటి కథ? అబ్బా, అదంతా తర్వాత చెబుదాం. ముందు హోటల్కి వెళ్ళి సామాన్ తీసుకుని నరకానికి వెళ్ళిపోదాం. వీళ్ళు పూర్తి వీళ్ళతో పాటు నన్ను కూడా నరకలోకానికి లాక్కుపోతారే. సార్ సార్, మా లోకానికి ఎలాగో వచ్చారు. మా జీవిత పరిస్థితులన్నీ పరిశీలించుటకే వచ్చింది. కానీ భూలోకములోని బాధలు మేము భరింపతాలం. మీ నరకలోకం కంటే అన్యాయంగా ఉందా? అయ్యో, దీనికంటే మా నరకలోకం 1000 రెట్లు మేలు. మీరేం బాధపడకండి. ఇక మీ పక్క నేనుంటానుగా, మీకు అన్ని తిప్పి నేను చూపిస్తాను. 4 days, 4 రోజులు మాత్రం ఉండండి, సరేనా? సరే, దయచేయండి. చుట్టాలా? ఎంతమంది? ఇద్దరండి. ఆడోళ్ళ మగోళ్ళ? ఇద్దరు మాండి. సర్లే. అవును, ఇంతకని వెళ్ళిన పని ఏమైనట్టు? ఇది నేను సత్యాన్ని నేను డబ్బా చేశానండి. అయితే ఫైల్ మూసేసినట్టేనా? తప్పలేవండి, పోలీసులతో పని. అయితే టెంపరీగా బయటపడ్డాం అనమాట. కొంచెం చుట్టాలన్నా బయట తొంగున్నారు. పిలమంటారా? రండి, మీరేనండి. కొత్త కన్స్ట్రక్షన్, మోడర్న్ బిల్డింగ్. ఏమీ అజాగ్రత్త, పెట్టికి తాళం వేయటం మరచితివా? తాళం వేసితిని, గొళ్ళకు మరిచితిని. అది ముందు మందు వేసిటివి, తర్వాత మైకములో తాళం వేసిటివి. ఇవన్నీ బంగారమే. ఏముండా? యాముండా. ఆయన వీధి నాటకాల్లో యముడి వేషాలు వేస్తాడు. కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి. అలాగే. అవ్వా, వాట్ 69 బాటిలు, బాల్ పాయింట్ పెన్స్, కత్తులు, కఠార్లు, ఐస్ క్రీమ్ కప్పులు. అన్ని దుంపదిగా హోటల్ ఎక్కడ కొట్టుకొచ్చావా? ఇవి మనకి అక్కడ దొరకవు కదా అని బాగున్నాయని తెచ్చాను. సరే 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 సరే, వీరిని మీకు పరిచయం చేయలేదు. వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన సేచ్ గుప్తా. మీ సంగీతం వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను. మరి వీళ్ళకి బస్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం? ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే. వాళ్ళ సంగతి కళ్ళారా చూసాక మరో తోట ఉండేస్తానండి. మీకెందుకు వస్తాను, నేను ఏముందా? అలాగే పదండి, ముసలివాడి మళ్ళీ పడతాం. ఇందుకో ఆ పక్కన పట్టు, నెమ్మదిగా పద. మన ఇంటి చుట్టాలు వచ్చారు, చూసావా? చూడలా, అమ్మ చెప్పింది. ఎవరు వాళ్ళు? ఎవరా? వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. వాళ్ళతో చాలా పని ఉంది కాబట్టి నువ్వే స్వయంగా తిండి తిప్పలు మంచి చూడు అన్ని చూడాలి. ఆ పెద్ద మీసాల ఆయన ఉన్నాడే, ఆయన కొంచెం గట్టిగా కాబట్టి ఎవరైనా నేను చూపిస్తాగా. బావగారు, పెద్దోడిని అనుభవమే చెప్తున్నాను. అసలే ఇది పల్లెటూరు, పైగా రోజులు కూడా ఏం బాగాలేదు. ఆయన చేత ఈ నగాను అట్లా తీసుకెళ్లి నా ఈన బీరువాలో జాగ్రత్త పెడతాను. ఏముందా? ఎవరైనా నిజంగా యముళ్లాగే ఉన్నాడు. నిజంగా యముడి అనుకో. నువ్వు సావిత్రి, నేను సత్యవంతుని. నా ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాడే అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలి? సరే, బావగారు, తాళమైనా గట్టిది వేయించారా? అయ్యా, మా నగల గురించి మీకు ఎందుకంత ఆందోళన? వాటి గురించి మేము చూసుకుంటాం. మాకు భోజనాలు ఏర్పాటు చేయించండి. అలాగే అలాగే. అమ్మాయి, నీ అంకమాలు నేను వస్తాను, ముందు కదా.
పరాయి వాళ్ళు ఎవరో కాదమ్మా, మావయ్య గారు, మా అమ్మాయి. నమస్కారం అండి. రామ్మా. ఏమి నీ పేరు? సావిత్రి. ఓహో, చాలా మంచి పేరు. మా అమ్మగారి పేరు. చూడండి బావగారు, తమరు అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగపిల్లలు ఉన్నారా? యముండా. అలాగే బావగారు మంచి ఆకలి మూడ్ మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళి బిజినెస్ చూసుకొచ్చేస్తాను. ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమీ మొహమాట పడొద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులని వెళ్ళొస్తాను. ఓఎస్ వెళ్ళండి. సుబ్బమ్మా, కూరలు తీసుకురా. వస్తున్నానమ్మాయి గారు. యముండా. సుబ్బమ్మా, ఎందుకు నిలబడ్డావు? లోపలికి అడగండి. ఏమిటి రక్త మాంసం? మేము శాకాహారులు. సార్, అవి రక్త మాంసాలు కావు. కాదంటే ఏమిటయ్యా? ఇదిగో మాంసం ముక్క, రక్తమును. అది మాంసం ముక్క కాదు సార్, మామిడికాయ ముక్క. అది రక్తం కాదు, నూనె కారం మిక్స్చర్. ఒక్కసారి తింటే వదిలిపెట్టదు. ఇది ఆంధ్రుల అభిమాన అసలైన సిసలైన ఆవకాయ పచ్చడి. అటులనా? సరే అని కొంచెం మంచిగా తాగండి. ఏమిటి నవ్వులాట? వేళకోళంగా ఉందా? వేళకోళంగా సార్, తింటం కూడా ఒక ఆర్ట్. అలా తినకూడదు మావయ్య. ఉండండి, నేను కలిపి పెడతాను. నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుని తినాలి. ఇప్పుడు తినండి. అద్భుతం. ఇంకొకటి ఉంది, ఆంధ్రుల అభిమాన శాఖం. ఏమది? ఆంధ్రమాత గోంగూర. ఓహో, ఆ మాత్రం కొంచెం వడ్డించు. వారికి కూడా వడ్డించు. అమృతం. అమృతమా? అమృతం దీని ముందు దిగదుడుపు. అప్పుడే ఏమైంది? ఇంకొకటి ఉంది, ఉలవ చారు. వాసనకే మర్చిపోతున్నదే. ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం. ఏమిటి ఈ శబ్దములు? త్రేపులు. అంటే అంటే గ్యాస్. అంటే అంటే పరిపూర్ణ మృష్టాన్న భోజనమునకు సంకేత శబ్దములు. బ్రేవ్ బ్రేవ్ మన త్రేపులు. ఓహో, వింతగానే ఉన్నది ఈ భోజనము. ఏమ్మా, పదార్థములన్నీ నీవే తయారు చేసేటివా? నేనే చేశాను. నా సలహాపై జన్మ జన్మలకి నీ భోజనము మర్చిపోలేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ తర్వాత కూడా అనండి సార్. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. అస్తు అస్తు.